మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చారో ఇప్పుడు ఆ నిరుద్యోగులే గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్షలు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు పోరాటం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతామని చెప్తున్నారు. మీ సీఎం మీద మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? సార్, ఒకటి మాత్రం వాస్తవం. ఏ 10 సంవత్సరాలు ఉద్యోగం ఇయ్యని సన్నాసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు 17 లీకేజీలు చేసి పిల్లల జీవితాలను ఆడుకున్నది ఎవడు? బీఆర్ఎస్ పార్టీ కదా, కేసీఆర్ గారు కదా. ఇవాళ కూడా సేమ్ హరీష్ రావు గారికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి. పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఆత్మహత్యలు రుసుగొలిపితే ఆల్రెడీ ఏ తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ రోజు రెచ్చగొట్టి చంపిన సన్నాసులు మీరే. మళ్ళీ ఇవాళ ఉద్యోగాల పేరుతారే ఉద్యోగాలు 33,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చిరండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ల కోడ్ వల్ల, ఇవాళ ఎలక్షన్ల బిజీ వల్ల లేట్ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ రేపు మీరైతే ఇవాళ మీ పిల్లల్ని రెచ్చగొట్టడం వల్ల, వాళ్ళ భవిష్యత్తు పాటు చేయడం వల్ల మీరు ఉద్యోగాలు అయితే తీయలేరు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా. మేము ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే ఇచ్చామో, మాది మేనిఫెస్టోలు ఏ విధంగా అయితే పెట్టినాం, మా మేనిఫెస్టో కానీ 6 గ్యారెంటీలు కానీ ఒక భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా మేము దాన్ని ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. మీరు ఇవాళ ఏదో వాళ్ళని రెచ్చగొట్టి పిల్లల జీవితాలను నాశనం చేసి ఆల్రెడీ ప్రబలిక మీద మీరు ఆ పాపకు ఉద్యోగం ఇవ్వలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆమె మీద క్యారెక్టర్ మీద ముద్ర వేసే ప్రయత్నం చేశారు. మీరు అటువంటి సన్నాసులు ఇవాళ ప్రతిపక్షాలు ప్రోత్సహించి ఏదో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా, మొత్తం ఉద్యోగాలు రాలేదు, 5 ఏళ్ళు గడిచిపోయింది, ఇక మొత్తం అయిపోయింది అన్నట్టుగా క్రియేటివిటీ చేసే ప్రతిపక్షాలు అనే సన్నాసులకు ఒకటి గుర్తు పెట్టుకొని చేయండి. అది 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము, ఆచితూచి మాట్లాడి ప్రజల్ని, విద్యార్థులని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. 100% మేము ఉద్యోగాలు ఇస్తాం. మీరు వాళ్ళని కావాలని రుసుగొలిపి వాళ్ళ ప్రాణాల మీద తీసుకురాకూడదని హెచ్చరిస్తున్నారు. వాళ్ళేమో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, అదేవిధంగా 1:100 అని చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ యొక్క అభ్యర్థులను మీరు విన్నపంలా స్వీకరించట్లేదా అంటే ఏం చెప్తారు? 100% విన్నపాలు తీసుకున్నాం. ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు నిరుద్యోగుల సమస్యల మీద ప్రతి క్షణం ఏ సమస్య వచ్చినా మేము తీసుకున్నాం. దాన్ని బట్టే కదా మేము మేనిఫెస్టో పెట్టింది. మేనిఫెస్టో మేము పెట్టినామంటే దాని అర్థమైంది మేము ఇస్తామని కదా. మీరు ఇవ్వలేకపోతే మీలాగా మాట తప్పి మడమ తిప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మాట ఇచ్చిందంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం 100% చేస్తుంది. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చిన పోస్టులు, మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు అంతేనా అంటే ఏం చెప్తారు? మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వే ఇచ్చినోడు అయితే నువ్వెందుకు ఇవ్వలేకపోయినావు? నువ్వు ఉద్యోగాలు ఇచ్చినోడు, నువ్వెందుకు నియామక పత్రం ఇవ్వలేకపోయినావు? నీ అధికారం నీ చేతిలో ఉండదు. నీ అహంకారం మళ్ళీ 5 ఏళ్ళు నేనే వస్తా, అప్పుడు నేను ఇచ్చుకుంటా అని చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి. నువ్వు అధికారం నుండి, నువ్వు పవర్లో ఉండి మరి ఎందుకు నియామక పత్రాలు 33 ఉద్యోగాలు ఎందుకు నువ్వు అట్లే ఒత్తిపెట్టాల్సిన అవసరం ఏముండే? అంటే విద్యార్థులు చచ్చిపోతుంటే కూడా, ప్రవళిక చచ్చిపోతుంటే కూడా అప్పటికి కూడా నియామకాలైనటువంటి 33,000 ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అంటే కేవలం పిల్లల జీవితాలతో రాజకీయం చేయడానికి నువ్వు ఉండవు కాబట్టే ఇవాళ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, నేను ఓడగొట్టిరు. అంటే మంది పిల్లలే మా పిల్లలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వివరించింది అంటే నిజమేనా? అది నీ క్యారెక్టర్. ఎందుకంటే నీ ఉద్యమాలు చేసేటప్పుడు నీ ఇంట్లో ఎవడు చచ్చిపోలే, నీ ఇంట్లో ఎవడు ఆత్మహత్య చేసుకోలే. ప్రజలు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ 10 ఏళ్ళు ఏ విధంగా అయితే దగపడ్డిందో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉద్యమానికి ప్రాణం పోయాలని కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందన్నా తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళ తర్వాత ఆశీర్వదించినా మేము 100% చేస్తామండి. మీలాగా ఉద్యోగాలు, నియామక పత్రాలు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన మాది, ప్రజాపాలన. మేము 100% విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తాం. అంటే ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు, అదేవిధంగా అట్టడుగు స్థాయి వర్గాల వరకు కూడా పథకాలు ఇవ్వడంలో కూడా విఫలమయ్యారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు వర్షాకాలం ఒకరోజు వచ్చి వర్షం పడకపోతే వర్షాకాలం అయిపోయినట్టు కాదు. 3 నెలల వ్యవధి ఉంటుంది. కాలానికే ఒక టైం ఉంది. అట్లా పెళ్లి చేసుకున్న మరుసటి రోజు పిల్లలు కావాలంటే కారు, దానికి ఒక టైము, పద్ధతి, పాడుంటుంది. పనికిమాల సన్నాసులు ఏదో మాట్లాడినంత మాత్రాన విద్యార్థులను ఏదో ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ, 6 నెలలకు అయిపోయింది అన్నట్టు విధంగా చిత్రీకరించే సన్నాసులకు గుణపాఠం చెప్తాం. మా మేనిఫెస్టోలో ఉంది. 100% మేము మా పిల్లల్ని కాపాడుకునే 100% మేము రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉద్యోగాలు ఇచ్చేది ఖాయం. 100% వాళ్ళకి న్యాయం చేసేది వాస్తవం.